పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కొండలు మింగేస్తున్న ఆనకొండలు, మైనింగ్ పేరుతో తవ్వేసేందుకు ప్రయత్నాలు. ఆనందపురం మండలం కుసులవాడలో క్వార్ట్జైట్ 7.991 హెక్టార్లలో క్వార్ట్జైట్ ఖనిజ నిక్షేపాలు. కొండలను పంచేసుకున్న అధికార ప్రతిపక్షాలు. అదిగో పచ్చని కొండ, నీకొంత నాకొంత, ఆ పక్క నీది ఈ పక్క నాది, తవ్వేసుకుందాం దోచేసుకుందాం పనిచేసుకుందాం అంటూ అధికార ప్రతిపక్షాలు అక్కడ కలిసిపోయాయి. ఏకంగా కొండల్ని పిండి చేసి లూటీ చేసేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు భూములు కొట్టేసిన అధికార ప్రతిపక్ష నేతలు ఇప్పుడు కొండలు మింగేస్తున్నారు. తల్లి బిడ్డ న్యాయం అన్నట్లు ఎంచక్కా పర్సంటేజీలు పనిచేసుకున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు లేకుండా ఒక అండర్స్టాండింగ్తో చక్కగా కొండలను తొలగిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోనే కాదు, ఇప్పుడు విశాఖ జిల్లాలో కొండల్ని కూడా విడిచిపెట్టడం లేదు. బినామీ పేరు మీద కొండలను లీజుకిప్పించడం, తర్వాత మూడో కంటికి తెలియకుండా వాటిని పర్సంటేజ్ల చొప్పున తవ్వేసుకొని దండిగా సొమ్ము చేసుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో కుసులవాడ గ్రామ పరిధిలో 7.9 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చిన్న కుండలో ఉన్న క్వార్ట్జైట్పై నేతలు కన్నేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో హడావిడి చేసి పని కానిచ్చేశారు. కుసులవాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 104లో ఉన్న 7.991 హెక్టార్ల పరిధిలో క్వార్ట్జైట్ నిల్వలున్నాయి. ఈ ఖనిజాన్ని ప్రధానంగా నిర్మాణ రంగంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ నిల్వలపై రాజకీయ నేతల కన్నుపడింది. వీటిని సొంతం చేసుకోవడానికి గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ప్రయత్నాలు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్పై ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చే విషయంలో తాత్సారం చేసింది. దీంతో వైసీపీ నేతల ప్రయత్నాలు ముందుకు సాగలేదు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్లీ ఈ కొండపై కన్నుబడింది. వైసీపీతో పాటు కూటమి నేతలు కూడా జత కలిసినట్లు ఆరోపణలున్నాయి. తొలి 6 నెలలు వైసీపీ మైనింగ్ లీజులపై విచారణ చేపట్టిన కూటమి ప్రభుత్వం అన్ని క్వారీల్లో కార్యకలాపాలను నిలిపివేసింది. అనంతరం మళ్లీ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే నేతలు రంగంలోకి దిగిపోయారు. దీనిపై కొద్ది నెలల క్రితం రహస్యంగా ప్రజాభిప్రాయ సేకరణకు కూడా మమా అనిపించేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ వ్యవహారాలను కూటమి ప్రభుత్వం తొలి 6 నెలలు నిలిపివేసింది. మైనింగ్ లీజులకు పర్మిట్లు ఇవ్వకుండా మొత్తం మైనింగ్లను ఆపేసింది. అనకాపల్లితో పాటు రాంబిల్లి, పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లో ఉన్న పలు మైనింగ్ వ్యవహారాలకు బ్రేక్ వేసింది. టీడీపీ నేతల వాటాల కోసమై మైనింగ్పై విచారణ చేయించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. అదే సమయంలో కొత్త మైనింగ్ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ చేపట్టడం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఏ స్థాయిలో నేతలు తెరవెనుక పావులు కదిపారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుసులవాడలో చిన్నకొండ, ఏనుక్కొండ అని 2 కొండలున్నాయి. ఇప్పటికే ఏనుక్కొండను ఒకవైపు భారీగా తవ్వకాలు జరిపేశారు. ఇప్పుడు చిన్నకొండ, ఎద్దుమెట్టకొండను కూడా ఇష్టారాజ్యంగా తవ్వేసే ప్రక్రియ చేపట్టారు. ఈ మైనింగ్తో తమ పంట పొలాలు దెబ్బతింటాయని రైతాంగం ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి తమను కాపాడే కొండలను కరగదీస్తే ఇబ్బందులు ఎదుర్కొంటామని గ్రామ ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా తాము త్రాగే నీరు, పీల్చే గాలి కలుషితమై ఆరోగ్యకరమైన సమస్యలు కూడా తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో హెచ్ఆర్ఎఫ్ తరఫున ప్రతినిధులు ఆ ప్రాంతాలను సందర్శించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈఏఐ స్థానిక హైడ్రాలజీకి సంబంధించిన నివేదిక స్థానిక భాషలో ఉండాలి, కానీ ఇంగ్లీష్లో మాత్రం ఇచ్చారు. ఈ నివేదిక గురించి స్థానికులకు ఎలాంటి అవగాహన లేదు. ఇక్కడ మైనింగ్ కోసం తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణపై గ్రామ ప్రజలు వామపక్ష పార్టీలు ముందు వ్యతిరేకించినప్పటికీ అధికార బలం ముందు నిలవలేకపోయారు. ఈ పరిసర ప్రాంతాల్లో మరో 3 చోట్ల మైనింగ్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. మైనింగ్ జరిగే ప్రాంతాలకు బయట వ్యక్తులు వెళ్లకుండా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. కుసులవాడ గ్రామంలో ఒక మైనింగ్ జరిగే కొండకు వెళ్లే ప్రారంభంలోనే ప్రత్యేకంగా చెక్పోస్టును సైతం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నుంచి లోపలకు కనీసం కిలోమీటర్ మేర మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. లోపలకు ఎవరిని అనుమతించకపోవడంతో ఎంతో మేర కొండలను తవ్వేశారన్న విషయం బయటికి రావడం లేదు. మైనింగ్ అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లతో అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండల్ని తొలిచేస్తున్న మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.